హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను అని అంటే ఉన్నానని చెప్పొచ్చు. ఎందుకనంటే తెలుసు కదండి, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరి విషయాల్లోనూ అలానే జరుగుతుంది. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పలేను, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. చాలా 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 హెక్టిక్ టైం నేను ఇప్పుడు గడుపుతున్నాను. బట్ ఓకే, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి. మన లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. కాకపోతే అడ్జస్ట్ అవ్వాలి, ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవుతాను కూడా. బట్ థింగ్ ఈజ్, నాకేంటంటే ఒక బాధ, మనకి ఆ టైంలో పెళ్ళికి ముందు టైంలో మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే అన్నీ మేము ఉన్నాము చేస్తాము అది ఇది అని చెప్పిన వాళ్ళు కానీ, ఆ తర్వాత మనకు సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే ఆ పరిస్థితులు అలా రావచ్చు. మనం కొన్నిసార్లు తప్పులు చేయకపోయినా కూడా కొంతమంది చేతిలో మాటలు పడవచ్చు, కొంతమంది నోటి వెంట మాటలు పడవచ్చు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులండి. అంటే మళ్ళీ దాంతోపాటు మనకు తెలియని వాళ్ళకంటే తెలిసిన వాళ్ళే మనల్ని బాధ పెట్టడానికి వాళ్ళు సరిపోతారు మన లైఫ్లో. మనం బాధలు లేవు, మనం హ్యాపీగా ఉన్నాము, మనము ఇలా ఉన్నాము అని అంటే వాళ్ళు ఉంటారు. మేమున్నాము, నువ్వు హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి అలాంటి వాళ్ళు అందరి లైఫ్లో ఉంటారు, నా లైఫ్లో కూడా ఉన్నారు. కానీ ఇలాంటి టైం ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి. ఎందుకంటే ఈ టైంలోనే ఎవరు మనకు ఆప్తులు, ఎవరు మనకి హెల్ప్ చేస్తారు, ఎవరు మనల్ని బాగా చూసుకుంటారు, ఎవరి మనస్తత్వాలు ఏంటివి అనేవి ఖచ్చితంగా ఈ టైంలోనే తెలుస్తాయి. కాబట్టి నేను బాధపడను. బికాజ్ నేను ఇంతకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎన్నో స్ట్రగుల్స్ చూశాను. ఇవన్నీ పిల్ల కాలువలండి, నేను పట్టించుకోను. ఎవరు ఏం చేసినా కూడా. కానీ ఒక సర్టెన్ టైంలో చావాలి. సో నేను హ్యూమన్ బీయింగ్ని కాబట్టి నాకు ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి నాకు కోపం వచ్చింది, నాకు డిప్రెషన్ వచ్చింది, నాకు ఏడుపు వచ్చింది. సో ఇవన్నీ జరిగాయి. ఆ ఏడుపులోనే, ఆ కోపంలోనే, ఆ బాధలోనే సూసైడ్ చేసుకుందామా అని అనిపించిందండి. నిజంగా ఆ ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ నేను ఎన్నో సాధించాను, ఏదో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చాను. ఎన్నో సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి పిల్ల కాలువను చూసి చనిపోవడం ఏంటండి? ఇప్పుడు నేను కనుక ఆ డెసిషన్ తీసుకుంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళు విన్ అవుతారు, నేను ఓటమి పాలవుతాను. నాకు అది ఇష్టం లేదు. నా తప్పు లేనప్పుడు నేను దేనికి తలవంచను. ఈవెందో అమ్మ మాట అన్నా కూడా నేను పడలేను. బికాజ్ నేను తప్పు చేయనని నాకు చాలా గట్టి నమ్మకం అనమాట. నేను ఎప్పుడు ఏది చేయను. తప్పు అంటున్నాను మీరు ఎక్కువగా అనుకోకండి. అన్ని మ్యారేజెస్లో వచ్చే గొడవలే మా దాంట్లో వచ్చాయి. సో అది సార్ట్ అవుట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ కొంచెం ఇప్పుడు దాన్ని ఇలా దాంతో సర్వైవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. కాకపోతే ఇలాంటి టైంలోనే మనము ఎవరు మన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళో అర్థమవుతుంది. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ నిజంగా నాకు దేవుడిచ్చిన వరం అండి. ఎందుకంటే నేను ఇలాంటి టైంని మంచిగా ఇలా స్ట్రెస్ని అంతా బయటపెట్టి ఉంటున్నానంటే నా ఫ్రెండ్సే కారణము. మనకు నిజం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే మనల్ని కాపాడుతారు, మనల్ని దాని నుంచి బయటికి తీసుకొస్తారు. మీరు ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇది చాలా నమ్మకం అండి. ఎందుకంటే చాలామంది కూడా మనము ఏడుస్తుంటే మన ముందు ఏడుస్తారు, కానీ ఆ తర్వాత మంచిగా అయింది అన్నట్టు మాట్లాడతారు. ఫ్రెండ్స్ మాత్రమే మన బాధని ఫీల్ అవుతారు. ఒకవేళ ఫీల్ అయినా లేకపోయినా కొంతమందిలో వాళ్ళ దాంట్లో కూడా సెల్ఫిష్నెస్ ఉంటుంది. కాకపోతే మన ముందైనా సరే వాళ్ళు వద్దు, ఇలా బాధపడొద్దని చెప్తారు. అలాంటి ఫ్రెండ్స్ని మీరు కూడా చూస్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ వస్తాయి, వాటన్నింటిని ఫేస్ చేయాలి, ఆ ధైర్యం ఉండాలి. ఇప్పుడు రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యాను. సో ఇప్పుడు అందుకే చెప్తున్నానండి, రిజల్ట్స్ టైము. చాలామంది రిజల్ట్స్ వచ్చి ఉంటాయి, అందరికీ ర్యాంకులు రాకపోవచ్చు, అందరూ అనుకున్న మార్కులు రాకపోవచ్చు. దానికోసం ఏదో ప్రాణాలు తీసుకోవడం ఇలాంటివి వేయకండి. చదువు ఒక్కటే మార్గం కాదు, చదువు ఒక్కటే కాదు, ఏది అదే నీ లైఫ్ని డిసైడ్ చేయదు. కొంచెం ఆగు, ఆ టైంని కొంచెం ఫేస్ చేసేసి బయటికి వెళ్తే నిన్ను ఎవరైతే తక్కువ చేసి చూసారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి అడుక్కుంటారు. నా జీవితంలో ఇలానే జరిగింది, మీ అందరికీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మనము కొన్ని ఫేస్ చేయాలండి. ఆ ఫేస్ చేసిన వాటి వల్లనే మనం స్ట్రాంగ్ అవుతాము. సో ఇవన్నీ కూడా మీ అందరికి ఉపయోగపడతాయని చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ థింగ్, నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్ని అయితే ఇప్పుడు షేర్ చేసుకోలేను. ఇప్పుడే కాదు, ఎందుకు ఫ్యూచర్లో కూడా మేబీ షేర్ చేసుకోకపోవచ్చు. బికాస్ అది అందరి మ్యారేజెస్ అటువైపు ఇటువైపు వియ్యాల వారి దగ్గర కయ్యాలు కామాను అన్నట్టుగానే అలానే ఉండింది. సో నో ప్రాబ్లం, అన్ని నేను సాల్వ్ చేసుకొని ముందుకెళ్తాను.
నేను తప్పు చేయనప్పుడు నేను భయపడనండి. అందరు మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చిందా లేదా, ఇలాంటి కంటెంట్ చేయనా, నేను ఎలాంటి సూసైడ్ చేసుకోవద్దు, ఇలా స్ట్రాంగ్గా ఉండడం కరెక్టేనా, అవన్నీ మీరే చెప్పాలి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.